హై టు ఆల్. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి గుర్రాలగుంది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నుండి ట్రాక్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఈ డౌన్లోకి వచ్చి వీడియో చేయడం అయితే నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా. అంటే హైట్ ఇట్లుంది. ఓకే, ఇక్కడైతే ఆల్రెడీ స్లీపర్స్ పట్టాలు కూడా కంప్లీట్ అయినాయి. ఇక్కడ మొన్న మీకు లాస్ట్ వీడియోలు చూపెట్టిన నేను ఓన్లీ మనకైతే స్లీపర్స్ అయితే వేసిన ఉండే ఈ తర్వాత మళ్ళీ పట్టాలు కూడా వేసేసారు. ఓకే, ఈ డౌన్ ప్లేస్లో ఇది రైల్వే స్టేషన్కి సంబంధించింది. ఇది మన గుర్రాలగుంద రైల్వే స్టేషన్కి సంబంధించింది. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. ఇది ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. అంటే ఇది మన ఎట్లా ట్రైన్ అంటే ఇదేమో డౌన్ ఉంది, ఇదేమో హైట్ ఉందని అంటే కొంత డౌట్ వస్తుండొచ్చు. ట్రైన్ ఎట్లా హైట్ ఉంటుంది కదా, కాబట్టి డైరెక్ట్ ఇక్కడ వరకు డోర్స్ ఇక్కడ వరకు ఉంటాయి కదా, ఇక్కడ దిగేసి ఇటు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా ఇంకో ట్రాక్ వస్తుండొచ్చు. సరే, ఇది ఎన్ని మీటర్ల మేర అయిందన్నది మనము బైక్ రీడింగ్ ద్వారా మనం చూసుకుందాం. ముందు కూడా ఇంకేమన్నా ఇది ఎంతవరకు వేసారు, ముందు కూడా ఇది కంప్లీట్ అయిన తర్వాత వర్క్ ఎట్లా ఉంది అనేది కూడా చూసుకుందాం. మనం ఇది వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. ఈ ప్లేస్లో మనము అంటే జర్నీ చేస్తున్నప్పుడు సౌండ్ మాత్రం బీభత్సంగా వస్తుంది. అది అంటే ఒక మంచి సౌండ్ ఎందుకంటే ఈ ప్లేస్లో ఆగుతుంది, అంటే వినసొంపు ఉంటుంది. ఈ ప్లేస్లో ఆగుతుంది, మళ్ళీ ఈ ప్లేస్ ఆగి స్టార్ట్ అవుతున్నప్పుడు ఆ సౌండ్ అయితే సూపర్గా ఉంటుంది. అది ఓకే, మన బైక్ ఆడుంది. ఇక్కడ కూడా సైడ్ డ్రైన్స్ కట్టేసారు ఇవి. ఎందుకంటే డౌట్ వస్తుండొచ్చు, వర్షాలు పడితే మరి ఇంత డౌన్ నుండి వాటర్ ఎట్లా వెళ్తాయి అనేది ఒక డౌట్ కూడా వస్తుండొచ్చు. ఇది సైడ్ డ్రైన్స్ కట్టేసారు. ఈ సైడ్ డ్రైన్స్ ఎక్కడి నుండి ఉన్నాయంటే గాజుల మాచాపూర్ నుండి స్టార్ట్ అవుతుంది. మన గాజుల మాచాపూర్ చెరువు ఎక్కడైతే ఉందో ఎండింగ్ పాయింట్ ఉందో అక్కడ నుండి సైడ్ డ్రైన్ స్టార్ట్ అవుతుంది. ఈ సైడ్ డ్రైన్ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుండి మనకి వాటర్ రేటు మన జక్కపూర్ దాటిన తర్వాత కప్పలకుంట అవుతుందో ఆ కప్పలకుంటలు కలుస్తాయి. ఇవన్నీ ఈ వాటర్ అంతా అక్కడ నుండి వస్తుంది. ఈ ఫాస్ట్ నాకు తెలిసి వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు బాగా పడ్డాయంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఇవి. సరే, ముందుకెళ్దాం. ఇక్కడ రైల్వే ట్రాక్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ ఈ రీడింగ్ గమనించండి, 5844.6. అంటే ఇక్కడ నుండి మనం రీడింగ్ చేసుకుంటున్నాము. ఇది 0.6, 0.7 ఇట్లా మారుతున్న కొద్దీ మనకు 100 మీటర్స్ వస్తూ ఉంటుంది. అంటే కౌంటింగ్ 100 మీటర్స్ వస్తుంది. ఓకే, స్టార్ట్. మంచి లొకేషన్స్ ఉంటుంది నిజంగా. ఇక్కడ కూడా ట్రాక్ వస్తుండొచ్చు ఈ ప్లేస్లో కూడా, ఎందుకంటే స్టేషన్ ఏరియా కాబట్టి ఈ ప్లేస్లో కూడా ట్రాక్ వస్తుంది 100%. కానీ ప్లాట్ఫామ్ మాత్రం ఒకటే ఉంది. ఇక్కడ వరకు మనం 200 మీటర్స్ వచ్చినాము. లోపల ఏం అర్థం కాకుండా ఉంది. ఫటాఫట్ అవుతున్నాం. అంటే దగ్గరనే ఉన్నట్టు కానీ మీటర్ చూసుకున్నట్టు 300 మీటర్స్. దూరం ఇట్లా చూస్తే మాత్రం ఇంత గంట అయిందా, 300-400 మీటర్స్ అయిందా అనే ఆలోచన వస్తుంది. కానీ వాస్తవానికి అయితే మంచిగా అయింది ఇక్కడ వర్క్ అయితే. ఇది మన రైల్వే స్టేషన్. ఇది ఆల్రెడీ ఇక్కడ అవి కట్టేసినట్టున్నారు. $400 మీటర్స్ అయింది. ఇంచుమించుగా ఒక 450 మీటర్స్ వరకు మనకు ట్రాక్ అనేది కంప్లీట్ అయింది. కానీ ఒకటి స్లీపర్స్ ఎట్లా తీస్తారు అన్నది ఒక చూద్దామనే ఒక ఆలోచన ఉండే, కానీ అసలు అది చూడలేకపోయినాం. అది కానీ ఇంకా ప్లేస్ అయితే చాలా ఉంది కదా, మనకు నెక్స్ట్ వీడియోలో మనం చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీగా మనకు ఒక 450 మీటర్స్ అయితే రైల్వే ట్రాక్ అనేది కంప్లీట్ అయింది. ఇటైతే కొంచెం వర్క్ పెండింగ్లోనే ఉన్నట్టుంది. ఇది ఈ ముందుకు వస్తే మనకు ఒకటి
సైడ్ డ్రైన్ అనేది కంప్లీట్ కాలేదు. ఇది సైడ్ డ్రైన్ అనేది కంప్లీట్ కాలేదు. ఇంకొకటి లెవెలింగ్ అనేది కూడా ఇక్కడ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు మనకు ఓన్లీ ఏంటి అంటే ఇక్కడ వరకు అయితే ట్రాక్ అయితే ఇచ్చేసేది. మనము రైల్వే స్టేషన్ దగ్గర ఎప్పుడే కానీ మనం డైరెక్ట్ పైనకి వెళ్ళి చూపెట్టేవాళ్ళము. కానీ ఏదో వచ్చేసి కిందికి వెళ్ళి చూపెడుతున్నాం. అంటే అట్లా వద్దు మనము. ఓకే, మొత్తానికైతే గుర్రాలగుంద రైల్వే స్టేషన్ దగ్గర మాత్రం ఒక 450 మీటర్ల రైల్వే ట్రాక్ అయితే కంప్లీట్ అయింది. కిందికి వెళ్ళి చూస్తే మస్తు మజా వస్తుంది. ఇది ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇక్కడ ఉండే స్టెప్స్, ఇక్కడ దిగిన వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ పైన దిగిన వాళ్ళు ఇట్లా స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు. లగేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు మళ్ళీ ర్యాంప్ ఏదైతుందో ర్యాంప్ ద్వారా వెళ్ళొచ్చు. కానీ చాలా చాలా అంటే చాలా డౌన్ ప్లేస్లో ఉంది. ఇది చాలా డౌన్ ప్లేస్లో ఉంది. ఒకటి చూపెట్టలేదు, ఓన్లీ వన్ సైడ్ డ్రైనేజ్ మీకు చూపెట్టిన నేను. ఆపోజిట్లో కూడా ఒక డ్రైనేజ్ ఉంది. ఎందుకంటే డౌట్ వస్తుండొచ్చు, అక్కడ వాటర్ ఎటు వెళ్తాయి అని ఒక డౌట్ వస్తుండొచ్చు. పైనకి ఎక్కుతాయి. ఒక ఇది ప్లాట్ఫామ్ కదా. ఇది మన గుర్రాలగుంద రైల్వే స్టేషన్కి సంబంధించిన ప్లాట్ఫామ్. ఇది ఓన్లీ ఒకటే ప్లాట్ఫామ్ ఉంది ఇక్కడ. ఇక మిగతా కొన్ని పెద్ద స్టేషన్లలో రెండు ప్లాట్ఫామ్లు ఉన్నాయి, 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. కానీ ఇక్కడైతే ఒకటే ప్లాట్ఫామ్ ఉంది. ఇది ఎక్కాలి. మొత్తానికి అయితే పైనకి ఎక్కి నాకు ఎక్కడ దిగడం అలవాటు అయిపోయింది. ఓకే, ఇక్కడ సైడ్ ఒక సైడ్ డ్రైన్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పైనకి వెళ్ళి పడ్డ వాటర్ అంతా మళ్ళీ దీనికి వెళ్ళిపోతాయి, ఇక్కడ సైడ్ ఉండి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒక దగ్గర రైల్వే స్టేషన్ అన్న వాళ్ళ లాగా ఇక్కడ ఒక బోర్డు వస్తుంది నాకు తెలిసి. ఇక్కడ గుర్రాలగుంద రైల్వే స్టేషన్ అని ఒక బోర్డు వస్తుంది వచ్చేది. కానీ ర్యాంప్ మాత్రం మామూలుగా లేదు. అంటే మరీ వంకలు చాలా హైట్లో ఉంది ఇక్కడ ర్యాంప్ వచ్చేసి. ఇక్కడ సైడ్ నుండి కూడా స్టెప్స్ కడితే బాగుండేది, కానీ ఇట్లా లాస్ట్ నుండి స్టెప్స్ కడితే బాగుండేది. ఇక్కడ నుండి స్టెప్స్ ఏం లేవు, స్టెప్స్ కడితే మంచిగా ఉండేది. ఓకే, ఇది మన గుర్రాలగుంద రైల్వే స్టేషన్ దగ్గర 450 మీటర్ల మేర ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. కానీ ఇంకా అటు ముందుకెళ్తే మాత్రం కొంచెం మనకు వర్క్ అనేది కొద్దిగా పెండింగ్లోనే ఉంటుంది. అక్కడ వర్క్ పెండింగ్లో ఉంది. అది తొందరగా లెవెలింగ్ క్లియర్ చేస్తుంటుంది దాన్ని. ఒకసారి అది కూడా ఉంది. ఇంకా హెవీ ట్రైన్ మీకు ఇంకొక విషయం అది చిన్న ట్రైన్, అది ట్రైన్. ఇది చాలా పెద్ద ఉంది ట్రైన్. ఇది వామ్మో, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. దీని కిందికి వెళ్ళి చాలా పెద్ద ట్రైన్ ఉంది ఇది. అంటే మనం చూసింది అది చిన్నదే. అది ఇటు ముందుకు వచ్చిన తర్వాత మనకు అర్థమైపోయింది ఇది. అంటే ఫస్ట్ ట్రైన్ కట్టిన తర్వాత మళ్ళీ పైనకి వెళ్ళి స్లాబ్ లాగా వేసారు. ఓన్లీ మనకు ప్లాట్ఫామ్ సంబంధించి ప్లాట్ఫామే కావచ్చు అని నేను అనుకున్నా, కానీ కాదు ఇది. అంటే సారీ, ప్లాట్ఫామే. అంటే కింద కూడా అండర్ గ్రౌండ్ డ్రైన్ ఉంది. ఇది నాకు తెలిసి ఇక్కడ వరకు అండర్ గ్రౌండ్ ఉంటుంది కావచ్చు, కొంచెం ముందు వరకు అండర్ గ్రౌండ్ ఉంటుంది. అంటే మన ప్లాట్ఫామ్ వరకు అండర్ గ్రౌండ్ ఉంటుంది కావచ్చు. ఇది అండర్ గ్రౌండ్ డ్రైన్ ఉంటుంది కావచ్చు. మళ్ళీ తర్వాత దాటిన తర్వాత మళ్ళీ ఓపెన్ డ్రైన్ ఉంటుంది. ఎందుకంటే ప్లాట్ఫామ్ ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా అది అండర్ గ్రౌండ్ డ్రైన్ పెట్టేసినట్టున్నారు. ఓకే, రైట్. ఇంతటితో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసుకుందాం. ఓకే రైట్, బాయ్.